నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. రాజకీయం అంటేనే ఒక చదరంగం. ఇక్కడ ఎప్పుడు ఎవరు కింగ్ అవుతారో, ఎప్పుడు చెక్మెంట్ అవుతారో ఊహించడం కష్టం. తెలుగుదేశం పార్టీ పునాదుల మీద ఎదిగి ఒక వెలుగు వెలిగిన నేత వల్లభనేని వంశీమోహన్. కానీ ఒక నిర్ణయం, కొన్ని అనుచిత వ్యాఖ్యలు ఆయన పొలిటికల్ కెరియర్ ను తలకిందులు చేశాయి. అసలు వంశీ గ్రాఫ్ ఎందుకు పడిపోయింది? జగన్ చెంతకు చేరి ఆయన సాధించిందేమిటి, కోల్పోయిందేమిటి? ఇప్పుడు ఆయన పాలిటిక్స్ నుంచి ఎందుకు తప్పుకోవాలని చూస్తున్నారు? లెట్స్ వాచ్. తెలుగుదేశం పార్టీ నుంచి ఎదిగిన వారు ఓ స్థాయికి వెళ్లారు. అందులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు అందుకు ఉదాహరణగా చెప్పుకోవాలి. కేసీఆర్తో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి స్వల్ప కాలంలోనే ఎదిగారు. ఓ సామాన్య జెడ్పీటీసీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ప్రోత్సహించారు చంద్రబాబు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నుంచి తెలుగుదేశం పార్టీని వీడే వరకు రేవంత్ రెడ్డికి పార్టీలో గొప్ప క్రేజ్ ఉండేది. ఎంతలా అంటే మహానాడుకు రేవంత్ రెడ్డి హాజరయ్యే క్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి విపరీతమైనటువంటి స్పందన లభించేది. అయితే అటువంటి క్రేజ్ తెలుగుదేశం పార్టీలో ఉండేది వల్లభనేని వంశీకు. ఎందుకంటే ఆయన పార్టీ ఫిరాయించకపోయినా ముందు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయనను గౌరవ భావంతో చూసేవారు. ఒక యూత్ఫుల్ లీడర్గా పరిగణించేవాళ్ళు. మంచి ఫేస్ వాల్యూ ఉన్న నేతగా గుర్తించేవారు. అని అదే వల్లభనేని వంశీ తప్పటడుగులు వేశారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. టీడీపీ నుంచి వైసీపీలో చేరడం అనేది తప్పుడు నిర్ణయమని అంటున్నారు టీడీపీ శ్రేణులు. అయితే వైసీపీలోకి వెళ్లిన తర్వాత చంద్రబాబుతో పాటు లోకేష్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు కూడా ఉన్నాయి. సహజంగా రాజకీయాల్లో విమర్శలుంటాయి. కానీ ఆ స్థాయిలో విమర్శలు చేసి వల్లభనేని వంశీ తన క్రెడిబిలిటీని తగ్గించుకున్నారు. తెలుగుదేశం పార్టీలో యువ నాయకత్వం అంటే ఒకప్పుడు వంశీ పేరు మారుమోగిపోయేది. 2009లో జూనియర్ ఎన్టీఆర్ రికమెండేషన్తో విజయవాడ ఎంపీ టికెట్ దక్కించుకున్నప్పుడే ఆయన క్రేజ్ ఏంటో అర్థమైపోయింది. ఆ ఎన్నికల్లో లగడపాటి రాజగోపాల్ చేతిలో ఓడిపోయినా వంశీ వెనుకడుగు వేయలేదు. 2014లో గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పట్లో ఆయన ఒక మాస్ లీడర్. చంద్రబాబు, లోకేష్ల వద్ద మంచి గుర్తింపు ఉండేది. రాజకీయాల్లో విమర్శలు సహజం, కానీ వ్యక్తిగత దూషణలు మహా డేంజర్. టీడీపీ నుంచి గెలిచిన వంశీ ఆ తర్వాత వైసీపీకి మద్దతు ప్రకటించారు. కేవలం పార్టీ మారితే పోయేది. కానీ చంద్రబాబు కుటుంబంపై ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. అప్పటి వరకు ఉన్నటువంటి యూత్ ఐకాన్ ఇమేజ్ కాస్త వివాదాస్పద నేతగా మారిపోయింది. సొంత గూటిని విమర్శించడం వల్ల పాత క్యాడర్ దూరమైపోయింది. కొత్త పార్టీలో పూర్తి స్థాయిలో గుర్తింపు రాలేదు. క్రెడిబిలిటీ కోల్పోవడం వల్ల రాజకీయంగా ఒంటరయ్యారు వల్లభనేని. ప్రస్తుతం వంశీ పరిస్థితి ముందు నొయ్యి వెనుక గొయ్యిలా మారిపోయింది. 2024 ఎన్నికల సమయంలోనే ఆయన అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. అందుకే పోటీకి దూరంగా ఉండాలని భావించారు. కానీ హైకమాండ్ ఒత్తిడితో బరిలో దిగాల్సి వచ్చింది. ఇప్పుడు జైలు జీవితం, కోర్టు కేసులు, ఆరోగ్యం దెబ్బతినడంతో ఆయన మానసికంగా కుంగిపోయినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన గన్నవరానికి దూరంగా హైదరాబాద్కే పరిమితమవుతున్నారు. రాజకీయాలు చాలు, ప్రశాంతంగా ఉందామని కుటుంబ సభ్యులు ఆయనపైన ఒత్తిడి తెస్తున్నట్లుగా సమాచారం. వాస్తవానికి 2024 ఎన్నికల నాటికి వల్లభనేని వంశీ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చారు. అప్పట్లోనే ఆయన పోటీ చేయడానికి విముఖత చూపుతున్నట్లు ప్రచారం కూడా నడిచింది. అయితే వచ్చే ఎన్నికల్లో వల్లభనేని వంశీ తప్పకుండా పోటీ చేయాలని హైకమాండ్ ఒత్తిడి పెంచినట్లుగా తెలుస్తుంది. కానీ వంశీ మాత్రం తన కుటుంబ సభ్యులకు కాకుండా వేరే నేతలకు అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నట్లుగా సమాచారం. అయితే మరోసారి జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీను రాజకీయంగా ప్రయోగించాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. త్వరలో వల్లభనేని వంశీ యాక్టివ్ అయ్యేలా ఒత్తిడి పెంచుతున్నట్లు ప్రచారం కూడా జరుగుతుంది. వైసీపీలో చేరిన తర్వాత ఆయనకు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత దక్కలేదని టాక్ వినిపిస్తుంది. అటు మంత్రి పదవి రాలేదు, ఇటు పాత గౌరవం మిగలలేదు. పైగా ప్రభుత్వం మారిన తర్వాత పాత కేసుల సెగ తగులుతుంది. ఇప్పుడు జగన్ మళ్ళీ ఆయన్ను యాక్టివ్ చేయాలని చూస్తున్నా వంశీ మాత్రం రిటైర్మెంట్ మూడులో ఉన్నట్లుగా ప్రచారము జరుగుతుంది. వల్లభనేని వంశీ కథ ప్రతి రాజకీయ నాయకుడికి ఒక పాఠం. అధికారం శాశ్వతం కాదు,
కానీ వ్యక్తిత్వం శాశ్వతం. నేడు తన ఉనికిని కాపాడుకోవడానికి కష్టపడుతున్నారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం రాజకీయాల నుంచి వైదొలగడమే ఉత్తమమని సూచిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి వల్లభనేని వంశీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఆయన నెక్స్ట్ అడుగు ఎటువైపు ఉంటుంది? రాజకీయాలకు స్వస్తి పలుకుతారా, లేక మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటారా అనేది కాలమే నిర్ణయించాలి. రాజకీయాల్లో టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వల్లభనేని వంశీ ప్రస్థానం ఇప్పుడు ఒక సందిగ్ధంలో పడింది. ఆయన తీసుకునే నిర్ణయం గన్నవరం రాజకీయాలను ఎలాంటి మలుపు తిప్పుతుందో వేచి చూడాలి.